యూనియన్ ఏఐటీయూసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపైన ఎటువంటి హామీ భరోసా ఇవ్వని పక్షంలో చలో విజయవాడ జూలై 7వ తారీఖున జయప్రదం చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మున్సిపాలిటీలో ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఏదైతే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా చెప్పి చెప్పకనే ఆప్కాస్ని రద్దు చేసే విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. ఏదైతే 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఆప్కాస్లో ఉన్న కార్మికుల్లో భర్తీ ఎక్కడ అని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. చనిపోయినా రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాలలో వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఎక్కడే కానీ ఈ 2 సంవత్సరాలు ఎక్కడే కానీ ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడట్లేదు. అదేవిధంగా 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 12వ పిఆర్సీని అమలు చేయాలని చెప్పని పర్మనెంట్ వర్కర్లకి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా సరెండర్ లీవు తదితర డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని, అదేవిధంగా డైలీ వేజెస్ కార్మికుల్లో పనిచేస్తున్న కార్మికులని ఆ ఏరియా మున్సిపాలిటీలలో తీసుకోవాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ స్కూల్ స్వీపర్లు అండ్ వాచ్మెన్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 20వ తారీఖున స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం, 24వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేలకి వినతి పత్రం, 26వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. తర్వాత భాగం చలో విజయవాడ జూలై 7వ తారీఖున చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం.